లయన్స్ క్లబ్ ఆఫ్ కొట్లవల్లేరుకు సంబంధించినటువంటి సభ్యులు మాత్రం హోమ్ క్లబ్ బ్యానర్ ప్రెజెంటేషన్ కి దయచేసి సంవత్సరంలో ప్రాధాన్యత సభ్యుల్లో 2003లో ఎక్స్టెండ్ చేయబడినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కార్యక్రమం గైడింగ్ లైన్ గా జేఆర్కే చౌదరి గారే యాక్ట్ చేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ స్పాన్సర్ చేసినటువంటి ఈ క్లబ్ రెస్ట్రిక్షన్ చైర్మన్ లైన్ బొప్పూడి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి 2019-2020 డిస్ట్రిక్ట్ సారథ్యం వహించబోతున్నటువంటి వారికి శుభాభినందనలు. రెండవ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా లైన్ దేవనేని ధోని కుమార్ గారిని మరియు ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని 2019 and 20 సంవత్సరములకు పదవీ స్వీకార ప్రమాణం చేయించుటకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసిన మన ప్రియతమ గవర్నర్ లైన్ వైపీసీ ప్రసాద్ గారికి, అలాగే ముఖ్య అతిథి మరియు విశ్లేషణ ఆఫీసర్ లైన్ ఇంజనీర్ చిక్కుడుపాటి వరప్రసాద్ గారికి, ఎక్స్ఎంఎల్సీ మరియు పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన లైన్ టి సుభాష్ బాబు గారు, జిఐటి వైస్ ఏరియా లీడర్ గారికి, ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఏ కోటిరెడ్డి గారికి, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ చీఫ్ అడ్వైజర్ లైన్ డాక్టర్ పి గంగాధర్ గారికి, అలాగే పీడీజీ చీఫ్ అడ్వైజర్ 316 బి గవర్నర్ లైన్ ఎస్ఐవి సత్యనారాయణ గారికి, 316 జీ గవర్నర్ లైన్ సిహెచ్ కృష్ణరావు గారికి, 316 హెచ్ గవర్నర్ లైన్ పి వెంకటరమణ గారికి, మరియు మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 316 మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లకు, రెండవ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లకు, మన పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్స్కు మరియు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లకు జై కిసాన్ ప్రాంగణం పేరుతో రైతులను గౌరవించినందుకు గవర్నర్ గారిని అభినందించుతూ రైతులను ప్రోత్సహించటకు హాజరైన రైతు లైన్ సభ్యులకు మా క్లబ్ ద్వారా ఇస్తున్న వెజిటబుల్ కిట్ను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. క్యాబినెట్ విశ్లేషణ మా క్రమంలో మా లైన్స్ క్లబ్ ద్వారా నిర్వహించటకు అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు అన్ని విధాలా సహకరించిన సహకారాలు అందించుతున్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం వారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇచ్చేసిన ఆహ్వానాలందరూ మీ స్వగ్రామంలో మీ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా భావించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి అత్యంత సంతోషంతో ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైనా లోటుపాట్లు ఉన్న ఎడల సహృదయంతో స్వీకరించి సహకరించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. లైనిజంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ YPC Prasad, the gracious landlady, the chief guest of today's installation function, and installation officer, our leader, past international director, Line Chigurupata Prasad, and galaxy the line leaders on the dais, and my fellow lines, lady lines, guests, members of the press, very good morning to all of you. ముందుగా స్నేహితుల దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు. 5 సంవత్సరాల నుంచి మీ అందరితో మమేకమవుతూ జిల్లా అంతా కలిగితున్నటువంటి యలమంచిలి పూర్ణచంద్ర ప్రసాద్ని మీ అందరికీ పరిచయం చేయాలి అనేటటువంటి కార్యక్రమం ఉంటుందని అనుకోలేదు. అంత అవసరం కూడా లేదేమో. కానీ మన జిల్లా గవర్నర్ గురించి తెలియని కోణాలు చాలా ఉంటాయి. వాటి గురించి నాకు తెలిసినటువంటి ఇంటిమేట్గా ఎంతో ఉన్న పరిచయాన్ని బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి
మీ ముందుడానికి ప్రయత్నం చేస్తాను. జనవరి మాసం మనందరికీ ఎంతో పవిత్రమైనటువంటి మాసం అందరికీ తెలిసిందే. బికాస్ మెల్విన్ జోన్స్ బార్న్ ఆన్ 13th of January. మనం అందరం కూడా రీడెడికేషన్ ప్లెడ్జ్ తీసుకునేటటువంటి లైన్స్ క్యాలెండరీలో ప్రత్యేకమైనటువంటి నెల జనవరి నెల. ఆ జనవరి నెల 7వ తారీఖున 1953వ సంవత్సరంలో రామవరం అనేటటువంటి గ్రామంలో ఇందాక చూపించారు వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఇక్కడ వీరరాఘవయ్య గారు, సుశీలాదేవి గారు. వారి అనంగ బిడ్డగా 5 సంతానంలో మధ్యస్థుడు మన పూర్ణచంద్ర ప్రసాద్. ఏదైనా నాయకత్వం తీసుకునేటప్పుడు 2-3 విషయాలు ఉన్నాయి. 1 లీగసీ, 2 లీడర్షిప్, 3 మమేకం. ఎలాంటి సామాజిక సేవలో మమేకం అనేది ఈ 3 కాంపనెంట్స్ ఇక్కడ. 1 లీగసీ, వారసత్వం. ఈ వారసత్వం పొడి కూర్చున్నది ఏమిటి? ఇందాక స్ట్రైట్ ప్రొజెక్షన్లో చక్కగా చెప్పారు వారసత్వం గురించి. ఒక వారసత్వం ఏమిటి? లయన్స్ క్లబ్. గొడ్లవల్లి లయన్స్ క్లబ్ స్థాపించిన నాటి నుంచి చార్టర్ సెక్రటరీగా తను చేసిన కార్యక్రమాల్లో మన జిల్లాలోనే కాకుండా మల్టిపుల్ స్థాయిలో కూడా అనేక సార్లు బెస్ట్ క్లబ్గా వచ్చినటువంటి, ఒకప్పుడు అత్యుత్తమ పెద్ద క్లబ్గా లయన్స్ మల్టిపుల్లో విరాజిల్లుతున్నటువంటి లయన్స్ క్లబ్ గొడ్లవల్లేరు వారసత్వం ఆయనకుంది. 2వ వారసత్వం ఏమిటి? లయన్స్ సేవా సదనానికి అంకురార్పణ చేసి సేవా సదనం సందర్భంగా దానిలో మమేకమై ఈ మండలంలోనే కాక చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా ఈ లయన్స్ సేవా కార్యక్రమాలను వితరించే కార్యక్రమంలో ఈ వారసత్వాన్ని కూడా ఆయన పురస్కరించుకున్నారు. ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ చేసినటువంటి కార్యక్రమాల్లో ఈ లెఫ్ట్ ఇండియబుల్ మార్క్ ఆన్ ది కమ్యూనిటీ సర్వీస్. ఇక్కడి నుంచి మీరు కనుక పింజండ వరకు కనుక ఈ రోడ్డు మీద మీరు చాలా మంది వచ్చుంటారు. అడ్డాడి నుంచి ఇటు వస్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన మొక్కలని మీరు చూసింటారు. ఆ మొక్కలన్నీ కూడా రీప్లాంటేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే మన గవర్నర్ పూర్ణచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ అవన్నీ కూడా పెరిగి నీడనిచ్చినటువంటి స్థాయికి వచ్చినాయి. గొడ్లవల్లేరులో కనుక మన చిల్డ్రన్ పార్క్ అది ఎవరి వల్ల సాధ్యమైందంటే గొడ్లవల్లేరు సభ్యుల సహకారంతో ఇక్కడ చేసినటువంటి మార్క్ డెఫినెట్గా డిస్ట్రిక్ట్ గవర్నర్ పూర్ణచంద్ర ప్రసాద్కి దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టారు గొడ్లవల్లేరు సోదరులంతా. దాదాపు 13 రకాల కార్యక్రమాల్లో గొడ్లవల్లేరు మండలంలో ఉన్నటువంటి 23 గ్రామాలలో 13 కార్యక్రమాలుగా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి టీంలో ప్రధానమైన పాత్ర వహించినటువంటి పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఇవాళ మన గవర్నర్గా మనం వచ్చిన 75వ సంవత్సరం. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామర్స్లో అయిన తర్వాత మామూలుగా విద్యాభ్యాసం మామూలుగా ప్రాథమిక విద్య కైకలూరు మండలంలో అయితే తర్వాత భీమవరంలో గ్రాడ్యుయేషన్ తీసుకుని అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పొంది 1975వ సంవత్సరంలో ఇక్కడ ఎస్ఆర్ఎం కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేరడం. అక్కడ 35 సంవత్సరాలుగా తనకు ప్రత్యేకమైన తన ఉన్నటువంటి శైలిలో తనకు ఉన్నటువంటి ఒక గట్టి స్వరంతో ఎంతోమంది విద్యార్థులను భవిష్యత్తును తీర్చిదిద్దేదిగా చేసి 2010వ సంవత్సరంలో ఆయన దీని నుంచి రిటైర్ అవ్వడం. 2003లో మన నైవేద్యానికి దొరికిన ఒక ఆణిముత్యం మరి పూర్ణచంద్ర ప్రసాద్ అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇది చేసిన తర్వాత ఆయన ఈ మధ్య స్లోగన్ ఇచ్చారు, హెల్ప్ ది ఫార్మర్ అని. ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభంలో కొన్ని స్లైడ్స్లో మీరు చూసి ఉంటారు. ఈ ఇన్స్టాలేషన్ నాయుడికి ఆయన ఒక కాను చెప్పాలని మేము అనుకున్నాం. అందుకని నేనేం చేశానంటే ఫార్మర్ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది ఇక్కడ. దాని కింద 8,000 ఎకరాల సాగు ఉంది. 8,000 ఎకరాల సాగుకి సీజన్లో కనుక చూస్తే మీరు గట్టుంటే దాదాపు 100 ఇంజిన్లు ఉంటాయి. రోజు ఆడుతూనే ఉంటుంది. పైన నీళ్లు ఉన్నాయి, ఇక్కడ రావడానికి లేదు. 100 మంది రైతులు ఇంజిన్లు పెట్టి తోడుకోవడమే. ఆ రకమైన పరిస్థితుల్లో ఏ రకమైన గిఫ్ట్ ఇవ్వాలా మన గవర్నర్ కానీ దీనిలో స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళకి నేను ఉన్నటువంటి 2-3 గ్రామాల రైతులను ఒక చోట సమావేశపరిచి మొత్తం 3 కిలోమీటర్లు ఉన్నటువంటి దానిని కంప్లీట్గా గొర్రెపడెక్క కానీ పొడికి చేత కానీ అంతా కూడా తీసేసాం. ఈరోజు ఆ కాలువ మీద ఒక్క ఇంజిన్ మోత కూడా లేదని మీకు తెలియజేస్తున్న సభాముఖంగా. దీనికి స్ఫూర్తి ఏంటంటే పూర్ణచంద్ర ప్రసాద్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.
తగిన అనుభవం ఉన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా యాక్చువల్ స్లోగన్ని ఏ రకంగా ప్రాక్టికల్గా ప్రజలు తీసుకున్నాడనే దృష్టితో ఆ రకమైనటువంటి దీనిలో నేను ఈ కార్యక్రమం చేపట్టాం. ఇవాళ రైతులందరూ కూడా పారుదల నీళ్లు చేలోకి వెళ్తున్నాయి. వర్షానికి వానాకాలం వర్షదేవుడు కూడా సహకరించాడు. నాట్లు కూడా చాలా వరకు పూర్తి అయిపోయి ఈ రకమైన స్ఫూర్తితో ముందుకు వెళితే డెఫినెట్గా మనకు ఉన్నటువంటి లైన్ సిద్ధాంతం ప్రకారం మన సేవా కార్యక్రమాలను ప్రజలకు అంకితం చేసే దిశగా ముందు మరి పూర్ణచంద్ర సార్ ముందుకు తీసుకెళ్తారని కోరుకున్నాను. బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ లైన్ దేర్ ఇస్ సక్సెస్ఫుల్ లేడీ. డెఫినెట్గా ఇక్కడ మనందరం గమనించాల్సింది ఒకటి, జనం మనం అనుకుంటాం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఇది ఇన్స్టాల్ అండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్. అది జరా జరుగుతుందో తెలుసా, ఎవరు ఇన్స్టాల్ చేస్తారో తెలుసా? ఇట్స్ ఓన్లీ లైన్ లేడీ అనురాధ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ హిమ్ యాజ్ ద డిస్ట్రిక్ట్ గవర్నర్. ఎందుకంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ బ్యాటరీకి ఒక తోక ఉంటుంది కింద, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ అని. ఆ ఎలక్ట్ అని తీసేసేటటువంటి రైట్ ఎవరికి ఉంది అంటే ఇట్స్ ఓన్లీ టు ద లైన్ లేడీ లైన్ అనురాధ గారే ఆయన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో డిక్లేర్ చేశారు డిస్ట్రిక్ట్ గవర్నర్గా. అందరూ రాబోయే సంవత్సరంలో డెఫినెట్గా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, వారికి ఉన్న సమన్వయాన్ని బట్టి చక్కటి సేవా కార్యక్రమం అందుకోవాలని తెలియజేస్తూ ఇట్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ టు యూ ది డిస్ట్రిక్ట్ గవర్నర్ కపుల్ పూర్ణచంద్ర ప్రసాద్ విత్ గ్రేషియస్ లైన్ లేడీ లైన్ అనురాధ. ప్లీజ్. ఒక వ్యక్తి గురించి తెలియని లోతుల అధ్యక్షులు డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ వైపీసీ ప్రసాద్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ఎలక్ట్రేషన్ ఆఫీసర్గా చేసిన మా పిఐడి ఎక్స్ఎమ్ఎల్సి చిగురుపాటి వరప్రసాద్ గారికి, మా గుడ్లవ గారు ఆయన చాలాసార్లు రావడం జరిగింది. ఏమడిగినా కూడా ఆయన లేదనకుండా మొట్టమొదటి డొనేషన్ మాకు ఇవ్వడం జరుగుతుంది. అట్లా మా క్లబ్కి చాలాసార్లు రావటం, డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లేక్టీరు పార్క్ కూడా 50,000 ఆయన డొనేషన్తో మేము స్థాపించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 50,000 డొనేషన్ ఇచ్చారు. దాన్ని సర్వీస్ యాక్టివిటీస్కి వాడమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వైస్ ఏరియా లీడర్ సుభాష్ బాబు గారు, వారు అనేక విధాలుగా నాకు సహకరించడం జరుగుతుంది. అన్ని కన్వెన్షన్స్కి కూడా వారు వెళ్తూ ఉంటారు. ఎంతో అనుభవం సంపాదించిన వారు. అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ గారు నాకు అన్ని విధాలు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ధోని కుమార్ గారు, ఆవిడ కూడా మా ఎలమంచిలి వారే కాబట్టి నేను అక్క అని చెప్పి అంటూ ఉంటాను. ఆవిడ నాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అలాగే మా టిఎంసిసి నన్ను పరిచయం చేసిన గంగాధరరావు గారు, గుడ్లవ లేరు, గుడివాడ వేరు కాదు, రెండు కూడా ఒకటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే ఏఆర్కే చౌదరి గారు గవర్నర్ అడ్వైజర్, ఆయన అడుగడికి నాకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆయన డైరెక్షన్లో నేను ఈ సంవత్సరం అంతా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. అలాగే అందరినీ కూడా పేరు పేరున చెప్తే ఒక అరగంట అయిపోతుంది కాబట్టి అందరికీ ఇతర జిల్లాల నుంచి వచ్చారు. ఈ సంవత్సరం మేము మల్టిపుల్లో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో కూడా అన్ని మీటింగుల్లో కలుస్తూ ఉంటాం. అన్నిటి కూడా ఫ్యామిలీతో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. మన కృష్ణారావు గారు, అలాగే శ్రీరామ్ సురేష్ గారు, అనిల్ గారు, ఎస్విఎస్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో ఆప్యాయంగా రావడం జరిగింది. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన విఎస్పిడి ప్రసాద్ గారు, డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఏలూరు నుంచి వచ్చారు, రమణ గారు ఒంగోలు నుంచి రావడం జరిగింది. ఇలా అనేక మంది అనేక ప్రాంతాల నుంచి రావడం జరిగింది. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఆస్ట్రేలియా నుంచి మా అమ్మాయి వచ్చింది, సుష్మా.
అక్కడ మా అల్లుడు హరి, మనవరాలు అదితి, మనవడు మోక్షజ్ఞ అందరూ కూడా ఈ కార్యక్రమం కోసం అని చెప్పి ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది. అలాగే మా అన్నదమ్ములందరూ కూడా వచ్చారు. నా గురించి కొద్దిగా 2 మాటలు చెప్పాలంటే, మాది రామవరం అనే కుగ్రామం. అక్కడ కృష్ణా జిల్లా చివర ఎండ వస్తే ఎండిపోవడం, వర్షం వస్తే మునిగిపోవడం అనేది మా ఊరు పొలాలు నా చిన్నప్పుడు పరిస్థితి అది. అయితే ఇప్పుడు అన్నీ కూడా చేపల చెరువులు అయిపోయి అంతా బంగారం అయిపోయింది. అయితే అప్పట్లో అక్కడి నుంచి కైకూరు వెళ్ళి మేము 10 కిలోమీటర్లు ఒక్కొక్కసారి నడిచి వెళ్ళేవాడు. అట్లా వెళ్ళి చదువుకోవడం అనేది జరిగింది. అయితే ఈ పొలం అంటే నాకు చెత్త ఎక్కువ కొనటం అనేటువంటివి చేస్తూ ఉంటాను. ఒకప్పుడు మన దగ్గర డబ్బులు లేకుండా పొలం కొనడం జరిగింది. మా ఫాదరు తిట్టారన్నమాట, ఏంటి నువ్వు ఇట్లా ఏమి డబ్బులు లేకుండా, మన దగ్గర 30 పావలా ఉంటే పావలా అప్పు చేసి కొనాలి, పావలా ఉంటే 30 పావలా అప్పు చేసి కొనకూడదు, నీకు ఇదేం చెప్తాను చెప్పి తిట్టడం జరిగింది. అట్లా ఆ పొలం మీద ఎక్కువ కొంట అనేది, దాని మీద వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది. అయితే రైతుగా అనేక ఇబ్బందులు పడ్డాను కాబట్టి ట్యాంకే ఫార్మర్ అని చెప్పి నేను ఈ టోకన్ తీసుకోవడం అనేది జరిగింది. అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకసారి మామిడికాయలు అమ్మటం చాలా తక్కువకి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు నేను అప్లాండ్ నుంచి గుడివాడ వేసుకొచ్చి ఒక ట్రాక్టర్లో వేసుకొచ్చి అక్కడ అమ్ముదామని చూస్తే అక్కడ 500 రూపాయలు ఇచ్చి కొన్నారు. పాట పెడతారు కదా, ఆ పాటలో 500 రూపాయలు ట్రాక్టర్ కిరాయి సరిపోయింది. ఆ ట్రాక్టర్ కిరాయి ఇచ్చి వచ్చి తీయడం జరిగింది అన్నమాట. అట్లాగే ఒకసారి విజయవాడ ఈ చేపలు వేసుకెళ్ళా మార్కెట్కి. వేసుకెళ్తే అక్కడ అంటే చైనా దొరక అని ఉంటుంది, అది వేసుకెళ్ళడం జరిగింది. వేసుకెళ్తే అక్కడ 20 రూపాయలతో మొదలెట్టి ఎవరు ముందుకు రాలా. 20 అన్నారు, 10 అన్నారు, 7 అన్నారు, 5 అన్నారు, తర్వాత 3 అన్నారు. 3 అంటే అందరూ ఎగబడి పడిపోయారు. అంటే మార్కెటింగ్ అనేది రైతు జాగ్రత్తగా చేసుకోవడం అనేది జరగాలి. అట్లా జరగకపోయినట్లయితే రైతు నష్టపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇట్లా అనేక రకాలుగా నేను వ్యవసాయం చేయడం జరిగినది. ప్రస్తుతం కనిగిరిలో నీళ్లు లేని చోట వ్యవసాయం చేస్తున్నా. ఎక్కడొకసారి ఏదో ఒకటి సాధించాలని పట్టుదలతో, కానీ వర్షాలు మాత్రం పట్టలేదు. ఈ సంవత్సరం 10 వర్షాలు పడుతున్నాయి. కనిగిరి నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. ఇట్లా ఈ వ్యవసాయం మీద ఉద్దేశంతో మనం ఈ ట్యాంకే ఫార్మర్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. చాలా క్లబ్ల వాళ్ళు ఈ స్లోగన్కి బాగా ఉందని చెప్పుకుని వాళ్ళు ఈ రైతు సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మన తాత్నేని రాంబాబు గారు వాళ్ళ క్లబ్ వాళ్ళందరూ కూడా ఈ స్ప్రేయర్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ రైతు మీద ఎక్కువ సదస్సులు పెట్టడం కానీ తర్వాత అవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత మా క్యాబినెట్ అందరినీ కూడా నేను పరిచయం చేయాలి. మామూలుగా అయితే అది కష్టం కాబట్టి మా DCS DCTL మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. DCS గద్దె శేషగిరి గారు, ఇంకొక DCS గాంధీ గారు, వల్లభనేని సుబ్బారావు గారు, జగన్మోహన్ రావు గారు. DCTలు నా రమేష్ గారు, కారంపూడి రమేష్ గారు, తుమ్మల రమేష్ గారు, పోలవరపు వెంకట్రావు గారు, సాయిబాబు గారు. అలాగే GMT వేమూరి సత్యనారాయణ గారు, GIT బాలగోపాల్ రెడ్డి గారు, GST తాత్నేని రాంబాబు గారు. వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ బోట్లు. వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ రకంగా పరిచయం చేస్తున్నాను. SCR కోఆర్డినేటర్ సాంబశివరావు గారు. నేను ఈరోజు ఈ గవర్నర్గా అవడానికి నా క్లబ్ వాళ్ళు ఎంతో సహాయం చేశారు. నేను ఎప్పుడు కూడా నా క్లబ్బే నా బలం అని చెప్పి చెప్తూ ఉంటాను. మన వెంకటాద్రి చౌదరి గారు
ఎంతో కృషి చేసి నేను గవర్నర్ అవడానికి ఫౌండేషన్ వేయడం అనేది జరిగింది. ఈరోజు కనుక ఆయన ఉంటే చాలా ఆనందపడేవాళ్ళు, ఊపిరాడకుండా కార్యక్రమాలు చేయమనేవాడు. అట్లా ఆయన లేకపోవడం నాకు పెద్ద లోటుగా ఉంది. అలాగే మా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపీచంద్ గారు, ఆయన మాకు దశ దిశ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా రాయాలి, ఎట్లా క్లబ్ ఎట్లా నడపాలి, ఇవన్నీ కూడా మాకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి వాటన్నిటిని బట్టి వాళ్ళందరి దగ్గర నేను నేర్చుకుని ఈ గవర్నర్గా అవటం జరిగింది. అట్లాగే మా పీడీజీలు పార్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అందరూ కూడా నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు అడుగుతున్నాను, ఆ సలహాలు అన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ డైరెక్షన్లో నేను ఫాలో అవుతున్నాను. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అందరి సలహాలు తీసుకుని మన జిల్లాని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. శంకర్ గుప్తా గారు ఐస్ స్క్రీనింగ్ చేసి 50,000 మందికి ఐస్ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. 500 కళ్ళజోళ్ళు ఇస్తూ ఉన్నారు. మన జగన్ గారు మెడిసిన్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రాంబాబు గారు నాకు చెప్పాను కదా, ప్రేయర్లు ఇది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్లా ఈ సంవత్సరం అంతా కూడా మన జిల్లా అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు బాగా చేయాలని, థ్యాంక్ యూ ఫార్మర్ దాని ఆ పూర్తితో అన్ని క్లబ్బుల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు రూపొందించుకొని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నిన్న సాయంత్రానికి మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి చూసినట్లయితే చాలా తక్కువ రిజిస్ట్రేషన్ అని చెప్పారు. కానీ ఈ పూట అందరూ కూడా చాలా యాక్టివ్గా రావడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా పిల్లల గురించి ఒక మాట చెప్పాలి. నా పిల్లలు బంగారం. వాళ్ళు ఏంటంటే ఇంతవరకు కూడా నేను ఏ ఖర్చు చేసినా కూడా వాళ్ళు ఈ ఖర్చు చేస్తున్నావు నన్ను అడగల. ఇంతవరకు నువ్వు ఇట్లా ఖర్చు చేస్తున్నావు చేయకూడదని కానీ ఒక మాట కూడా నన్ను అడగలేదు. అట్లాగే మా ఆవిడ బంగారం. ఎట్లా అంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చిన అపరాత్రి వచ్చినా ఈ టైంలో వస్తున్నారని కానీ ఇంకని ఏమి లేకుండా తిట్టకుండా కొట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి ఆవిడ కూడా మా పిల్లలకి మా ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకటి వర్ణిస్తున్నాను. ఎజెండాలో లేని కొత్త అంశాన్ని చాలా ఆనందంగా పంచుకున్నటువంటి సందర్భంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారికి చీఫ్ గెస్ట్ ఆఫ్ టూడేస్ ప్రసాద్ గారికి ఆన్ ది డిగ్నిటీస్ ఆంటీ డయస్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము నేను అడిగి తీసుకున్నాను. కారణం ఏంటంటే ఎవ్రీ నా రైలిస్టిక్ కెరీర్ మొదలెట్టిన నుంచి ఏదో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ జిల్లాకి కానీ క్లబ్కి కానీ ద్వారా ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు సహకారం లైన్స్ సహకారం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం అఫ్కోర్స్ స్టార్టెడ్ ఇట్, బట్ ఇట్ ది సక్సెస్ఫుల్ రన్నింగ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ డిపెండ్స్ అపాన్ ది కాలేజ్ విచ్ నాట్ అవైలబుల్ దట్ వే. సెకండ్ థింగ్ ఈజ్ డ్యూరింగ్ మై గవర్నర్షిప్ ఈ జిల్లాకి నేను గవర్నర్ కూడా చేశాను. 2004-2005 మా స్లోగన్ చెప్పారు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అండ్ లీడర్షిప్ త్రూ సర్వీస్ అండ్ సాక్రిఫైస్ అనే దీంతో మరి నేను ఈరోజు ప్రెసిడెంట్గా రావడానికి ముఖ్య కారణం ఒకటి, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం కొత్త కార్యక్రమం ఒకటి చేపట్టాము. అదేంటంటే మా లాస్ట్ 2 years బ్యాక్ బాబ్జీ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నప్పుడు అక్షయ పాత్ర వాళ్ళు ఒక్కొక్క మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్కి ఒక్కొక్క క్యాండిడేట్కి 750 రూపాయల చొప్పున మీరు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు మేము మా జిల్లా నుంచి ఒక 1000 మందికి అక్షయ పాత్రలు ఇవ్వడం జరిగింది. ఆయన కిషోర్ కుమార్ గారు గవర్నర్ ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఎక్కడో చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని అక్షయ పాత్ర మనం ఇచ్చే కంటే మనం నెగోషియేట్ చేసి మన ఏరియాలో ఏమైనా పెట్టడానికి అవకాశం ఉందని ట్రై చేసాం. ఆయనకి 2 expensive బియాండ్ అవర్ కెపాసిటీ. సో దెన్ వి థాట్ I remembered another friend, Mr. Rammohan Rao, MS Rammohan Rao, and actually the chairman of the Ramesh Group of Hospital.
In his son's memory, he wants to do some social work. అందులో ఆర్ఫనేజ్ హోము, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్న టైంలో అప్పుడు నేను చెప్పాను, దీనికంటే మనం ఏజ్లో ఏం చేసినా కూడా కంప్లీట్గా చేసే అవకాశం మనకు లేదు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్, డెడికేటెడ్ ఆర్గనైజేషన్, స్పిరిచువాలిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. వాళ్ళంతా సక్సెస్ఫుల్గా మన దేశంలో మరి 10 స్టేట్స్లో 25 లొకేషన్స్లో 13,400 మందికి ఆయన స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అలాగే ఆయన అడిగి మీరు మీ ఏరియాలో ఒక మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్కి అక్షయ పాత్ర వాళ్ళకి కోఆపరేట్ చేసి అడిగినప్పుడు వాళ్ళు అక్షయ పాత్ర వాళ్ళని కనుక్కొని బెంగళూరులో 2 ఏకర్ సైట్ ఆయన ఇవ్వడం, మరి అదే సైట్లో 6.02 crores యూనివర్సిటీ పార్షల్ డైరెక్టర్ తీరుపాటి వర్పసాల గారు, వేదిక మీద ఉన్న లైన్స్ పెద్దలకి, వేదిక మీద ఉన్న లైన్స్ పెద్దలకి, గెస్టులకి, ప్రెస్కి అందరికీ నమస్కారం. ఇవాళ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈ గుడివాడ లైన్స్ క్లబ్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ గుడివాడ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ క్లబ్ నుంచి ఒక గవర్నర్ వచ్చి మళ్ళీ ఆ క్లబ్లో చీఫ్ గెస్ట్ని ఇంట్రడక్షన్ చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. చిగురుపాటి గారు అంటే ఈ డిస్ట్రిక్ట్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ డిస్ట్రిక్ట్లో కాదు, ఈ స్టేట్లో లైన్స్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆయన గురించి తెలియని ఏం లేదు. ఆయన తెరిచిన పుస్తకం. లయన్స్ ఇన్స్టిట్యూట్ కెరీర్లో హైయెస్ట్ అవార్డు అంబాసిడర్ ఆఫ్ గుడ్విల్. మరి ఆయన డిస్ట్రిక్ట్గా ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మరి ఇంటర్నేషనల్ వాళ్ళు మరి ఆయన్ని ఆ అవార్డుతో సత్కరించారు. మరి ఆయన ఇంకొక అంబాసిడర్ ఆఫ్ గుడ్విల్కి రిఫర్ చేసినప్పుడు మరి ఆయన జగన్మోహన్ రావు గారికి ఆ అవార్డు వచ్చే విధంగా మరి ఆయన రిఫర్ చేశారు. ఇవాళ మన అలా అవినాభావం సంబంధం ఇక్కడ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. మన ఆయన చక్కటి ప్రోగ్రాం తీసుకుని ఈ వయసులో పెద్ద ఆయన జగన్మోహన్ రావు గారు ఆయన్ని గురువు అంటాం, సర్వీస్లో గురువు అంటాం. మరి మీ అందరికీ అర్థమవుతాయి ఆయనలో ఉన్న క్వాలిటీ, చిగురుపాటి గారిలో ఉన్న క్వాలిటీ. మరి ఇంత పెద్ద మనిషి ఆయన నా గురువు సర్వీస్లో అంటే ఆయనలో ఉన్న క్వాలిటీ ఏంటో మీ అందరికీ చెప్పవసరం. మరి ఇవాళ ఈయన ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేయాలి అంటే దానికి కావాల్సిన మోటివేషన్ మీ డిస్ట్రిక్ట్లో ఇవ్వాలి అనేది ఆయన ద్వారా అవుతుంది. ఆయన ఆ వీడియో చూడాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి? ఇస్ ఎ గుడ్ మోటివేటర్, ఎక్సలెంట్ మోటివేటర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. చాలా మందికి గైడ్, ఫిలాసఫర్, మోటివేటర్, వాట్ నాట్. ఇలా మన డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన ఇచ్చిన చారిటీ వల్ల కానీ సర్వీస్ వల్ల కానీ ప్రతి వ్యక్తితో పరిచయం. మరి అలాంటి వ్యక్తి తర్వాత మన లైన్లో చేయని పోస్టులు లేదు, అన్ని పోస్టులు చేసుకొచ్చారు. అన్ని కూడా చెప్పాలి పర్లేదు, అందరికీ కూడా. కొన్ని ఆయన స్కూల్ పెడతాం. ముఖ్యంగా నాకైతే మాత్రం ఆయనతో పరిచయం ఈ జన్మందాలు మాట్లాడడంతో నా సబ్జెక్ట్ డివైడ్ అయింది. నాకైతే పరిచయం అయిన 1984-85 నుంచి ఒక సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ లెక్చర్గా చేస్తూ మేనేజ్మెంట్ మీద పోట్లాడి బయటికి వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. ఆయన రెబల్గా చూసేవాళ్ళం మేము. మేము మీకన్నా 5-6 ఏళ్ళు చిన్నాడం. మాకు ఆదర్శం అన్నమాట. మేనేజ్మెంట్ మీద పోట్లాడి బయటకు వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకుని నడపటం సక్సెస్ అవ్వటం అంటే గొప్ప విషయం. ఆ తర్వాత మరి ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది, కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది మరి మంచి ఒక చిగురుపాటి కృష్ణవేణి అనే ఒక బ్రాండ్ ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఆయన నమ్మిన ఆ విద్య ఎగినం ద్వారా మరి ఎంతో మంది పిల్లలకి కెరీర్ గైడెన్స్ అని చెప్పి
అదే ఆయన పూర్తిగా మరి పనిచేశారు. అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్గా మరి వైజాగ్ నుంచి ఇక్కడ మన కృష్ణా జిల్లా వరకు డిస్ట్రిక్ట్ ఉండేది. ఆ తర్వాత మరి నాందిగా ఈ కృష్ణా జిల్లా ఈ గోదావరి జిల్లా వరకు విడగొట్టి 2 జిల్లాలు చేయటం, ఆ తర్వాత మన గోదావరి జిల్లాని మన కృష్ణా జిల్లాను కూడా విడగొట్టి ఇంకో 2 డిస్ట్రిక్ట్ చేయటం, ఇలా లైనిజం యొక్క అభివృద్ధికి ఆయన యొక్క పాత్ర. తర్వాత దీని నుంచి లైనిజం నుంచి పిఏడి నుంచి మళ్ళీ అయిపోయిన తర్వాత మరి పిఏడిగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్లోనే ఆయన యొక్క ఒక మంచి ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేయటం, అందరూ ఇండియాలో ఉన్న లైన్ చెప్పినట్టు కూడా దాన్ని ఫాలో అవ్వడం, అంటే ఆయనలో ఉన్న ఆ క్యారెక్టర్ తీసుకోవడం అవసరం ఉంది. అలాగే పిఏడి అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పాలిటిక్స్లోకి వెళ్ళాడు. మరి చక్కగా మరి పాలిటిక్స్లో కూడా ఎమ్మెల్సీగా పనిచేసినంతకాలం కూడా మరి ఆయన జీతం తీసుకోకుండా ఆ జీతాన్ని మరి తిరిగి సొసైటీ కోసం ఖర్చు పెట్టడం అనేది మనందరం చూశాం. అలాగే పిఏడిగా ఉన్నప్పుడు కూడా వచ్చిన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా తిరిగి లైనిజానికి ఖర్చు పెట్టడం మనం చూసాం. ₹1 ఆశించకుండా ఇన్నేళ్ల బట్టి ఈ లైన్స్ ఆర్గనైజేషన్కి పనిచేసిన ఏకైక వ్యక్తి చీరుపాటి వరప్రసాద్ గారు. అలాగే నేను అప్పుడు 2 లక్షల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే లైనిజం కోసం మరి ఒక్కడే సంవత్సరానికి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని నా ఉద్దేశం. మరి అంత ఖర్చు పెట్టే వ్యక్తి మన లైనిజంలో ఉంటాం, అంత చారిటీ, అంత సర్వీసు గుణం ఉంటాం, ఇంత ఆత్మస్థైర్యంగా మరి ముందుకెళ్తాం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే వాళ్ళ నాన్నగారు అనిపిస్తాం. సుబ్బారావు గారు ఆయన అప్పుడప్పుడు 2-3 సార్లు మాట్లాడినప్పుడు అన్నారు నాతో ఆయన, మా నాన్నగారు నిశ్చయాన్ని ఏంటి, మా నాన్నగారికి వెలుగులు తెచ్చేవారు మంచి చదువు రాదండి, మోరోవర్ ఫిజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్, అంత మరి ఆత్మస్థైర్యం డెఫినెట్గా ఉంటుంది ఆయనలో. ఆ ఆత్మస్థైర్యాన్ని మరి పుణిపుచ్చుకుని ఆయన మరి సుబ్బారావు గారి దగ్గర నుంచి మన తల్లి గారు వెంకటరమణ గారి దగ్గర నుంచి వెంకటరత్నం గారి దగ్గర నుంచి మరి ఆయన ఆ ఆత్మస్థైర్యాన్ని ఒక రైతు బిడ్డ ఆయన వాళ్ళ చీఫ్ చేసుకోవడానికి ఆయన అర్హుడు. ఎందుకంటే ఒక రైతు బిడ్డకి ఆయన వచ్చి అంత సక్సెస్ఫుల్ లీడర్గా సొసైటీలో గుర్తించబడుతున్నాడంటే ఈ రైతు జేకేసాన్ దీనికి ఆయన మరి ఇన్స్టలేషన్ ఆఫీసర్ 22వ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ ఈరోజు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జగన్మోహన్ రావు గారు, వారి సతీమణి, అలాగే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ సతీష్ గారు, జోనీ కుమార్ గారి హస్బెండ్ కిషోర్ గారికి, స్పౌస్ని అలా చెప్పడం మన సాంప్రదాయం. మరి అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మన డాక్టర్ గంగాధర గారికి, ప్రక్క జిల్లా నుంచి విచ్చేసిన గవర్నర్లు రమణ గారు, సత్యనారాయణ గారికి, మల్టిపుల్ నుంచి లీడర్గా విచ్చేసిన మన డాక్టర్ బిఎస్వి ప్రసాద్ గారికి, అలాగే పక్క జిల్లాల నుంచి విచ్చేసిన మన నాయకులు ఈస్ట్ గోదావరి నుంచి జైన్ గారు వచ్చారు సత్యనారాయణ గారితో పాటు, వెస్ట్ గోదావరి నుంచి రాజు గారు వచ్చారు, అలాగే సురేష్ గారు వచ్చారు, చిన్న జిల్లా నుంచి, అలాగే మరి పనులు గారు మీ జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి విచ్చేసిన పాస్టర్ గవర్నర్స్ మురళి గారు కానీ, ఇక కిషోర్ గారు, మిగిలిన నాయకులకు, మన జిల్లా గవర్నర్లు, పాస్టర్ గవర్నర్లు అందరూ పెద్దలు శ్రీహరి గారు, అలాగే సుభాష్ గారు, అలాగే రామబ్రహ్మం గారు, సాయి గారు, దుర్గామల్లేశ్వర గారు, మిర్యాల వెంకటేశ్వర గారు, మన పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ శివశంకర్ గారు, విద్యావతి గారు, బెనర్జీ గారు, సౌమిత్రి గారు, వేదిక మీద ఉన్న నాయకులు, సభకు ఇచ్చేసిన నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రత్యేకించి ఏఆర్కే చౌదరి గారికి, నన్ను సభకు పరిచయం చేసిన పాస్ట్ గవర్నర్ వారికి కూడా ధన్యవాదాలు. కొంచెం
లేట్ అయింది ప్రోగ్రామ్. మనందరం వచ్చింది ఇన్స్టలేషన్ ఫంక్షన్కి. అసలు కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పటికి 1 గంట అయింది. ఇది చీఫ్ గెస్ట్కి ఇన్స్టిగేషన్ ఆఫీసర్గా గంట నా సమయం కేటాయించిన దాన్ని తగ్గించుకుని మిగిలిన వాళ్ళందరికీ భోజన సమయానికి ఇబ్బంది లేకుండా మరి కొన్ని కార్యక్రమాలు ఏదైతే గవర్నర్ గారు పెట్టుకున్నారో సర్వీస్ యాక్టివిటీస్ కానీ, డైరెక్టర్ రిలీజ్ కానీ, ఎంజేఎఫ్ఎల్ ఐడెంటిఫై చేయడం కానీ, రికగ్నైజ్ చేయడం కానీ అవన్నీ కూడా ఇన్స్టిలేషన్ తర్వాత టాపిక్గా మనం కండక్ట్ చేసుకున్నాం. ముఖ్యమైన కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ కూడా హాజరవ్వాలని, భోజనానికి వెళ్ళిపోతే ఇది అవన్నీ జరిగిన తర్వాత ఇన్స్టిలేషన్ అయితే కొద్దిమంది ఉంటారు, అసలు వచ్చిన కార్యక్రమం మన పర్పస్ సర్వదని ఆ చిన్న మార్పు చేయడం జరిగింది. అందుకనే జగన్మోహన్ రావు గారు కూడా అన్నిదా భావించద్దు, వారి ప్రజెంటేషన్ కూడా వెంటనే ఇవ్వలేకపోయాము. ఎందుకంటే ఇప్పటికే 1 గంట అయింది కాబట్టి తప్పకుండా వారి ప్రజెంటేషన్ విన్నాం, తర్వాత అయినా వింటారు. ఈ అక్షయ పాత్ర టేకప్ చేసిన కార్యక్రమం వారు ఏదో అదొక శ్వాసలాగా, జగన్మోహన్ రావు గారు ఒక శ్వాస, ఆయనకి అదే శ్వాసలాగా చేస్తున్నారు. ఆయన లైనిజం ఒక శ్వాస అయితే ఇప్పుడు అక్షయ పత్ర వారు చేస్తున్న కార్యక్రమాన్ని ఒక శ్వాసగా తీసుకున్నారు ఆయన. అలాంటి కార్యక్రమం మరి ఏదైతే ఒక మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో కళ్ళు కనపడని వినపడని ఒక అతిథిని పిలిస్తే నన్ను దత్తత తీసుకుంటారా అని అడిగితే నా కంటి చూపు రాదు, కంటి చూపు రాని వాళ్ళందరికీ మీరు దత్తత తీసుకుంటారా అని అడిగితే మనం ఆ కార్యక్రమం తీసుకుని ప్రపంచం నంబర్ 1 అయ్యాం అంధత్వ నిర్మూలన కార్యక్రమంలో. అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ఒక అతిథిని పిలిచారు, అక్షయ పాత్రని. అక్షయ పాత్ర వారిని అతిథిగా పిలిచారు. వారు రిప్రజెంటేటివ్గా వచ్చారు జగన్మోహన్ రావు గారు ప్లస్ వారి పెద్దలు. కాబట్టి వారు అడుగుతున్నారు, మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారా అని వారు అడుగుతున్నారు. పక్క జిల్లాలో కూడా దీన్ని ప్రజెంట్ చేశారట, వెస్ట్ గోదావరిలో కూడా. కాబట్టి ఆ రకంగా మనం కూడా 5-6 కార్యక్రమాలు లైనిజం తరఫున టేకప్ చేసిన అన్నదానం కార్యక్రమంలో భాగంగా దానికి కూడా మనం ఎవరితో వాళ్ళం చేతనైన తప్పనిసరిగా చేద్దామని ప్రజెంటేషన్ చూడకపోయినా, ఎందుకంటే స్టేజ్ అంతా డిస్టర్బ్ అయ్యి అది అక్కడ వెయ్యాలట, కాబట్టి సాధ్యం కాదు. కాబట్టి మరి అక్షయ పాత్ర వారు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో లైనిజం తరపున మనం చేతనైనంత వరకు మనం తప్పనిసరిగా చేద్దామని ఒక్కసారి చప్పట్లతో మన మనస్ఫూర్తిగా జగన్మోహన్ రావు గారికి, అక్షయ పాత్ర సభ్యులకి తెలియజేయవలసిందిగా వస్తున్నాను. మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే ఇంకోసారి బాగా చప్పట్లు కొట్టండి. ఎలా చేస్తాం, ఏం చేస్తాం అన్నది తప్పనిసరిగా మనం తెలియజేస్తాం జగన్మోహన్ రావు గారికి. నా స్పీచ్లో కూడా నేను 1-2 మాటలు చెప్తాను ఖాయంగా. డిస్ట్రిక్ట్ సర్వీస్ ట్రస్ట్ గారు కూడా మా పెద్ద ఆయన మరి మన తాతలేని శ్రీహరిరావు గారిని, మిగిలిన సభ్యులందరినీ సంప్రదించి తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ సర్వీస్ తరఫున కూడా మేము చేయగలిగించేస్తాం. జిల్లా తరఫున వైపీసీ ప్రసాద్ గారి నాయకత్వంలో చేయగలిగించేస్తాం. ఇవన్నీ కూడా అప్రాప్రియేట్ టైంలో మీకు తెలియజేస్తామని జగన్మోహన్ రావు గారికి తెలియజేస్తున్నాం. ఇక చీఫ్ గెస్ట్ మెసేజ్ అంటూ సర్వీస్ చేయండి, సర్వీస్ చేయండి, సర్వీస్ చేయండి, సేవ చేయండి, సేవ చేయండి, సేవ చేయండి అని ఎవరు చెప్పినా మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో, ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ సమావేశంలో కానీ, ఆయన వెళ్ళొచ్చిన అంతర్జాతీయ సమావేశానికి మన జిల్లా నుంచి కొద్దిమంది వెళ్ళారు. వైపీసీ ప్రసాద్ గారు, వారి సత్యమణి కూడా వెళ్ళారు, సుభాష్ గారు వెళ్ళారు, ఇంకా మరికొంతమంది వెళ్ళారు. అక్కడ ఒక అప్పీల్ చేశారు, అక్కడ చీఫ్ గెస్ట్ మెసేజ్ ఇచ్చారు. మల్టిపుల్ కన్వెన్షన్స్లో కానీ, లేకపోతే ఏరియా ఫోరమ్స్లో కానీ, మన జిల్లా సమావేశాల్లో కానీ నాయకులు కూడా మెసేజ్ ఇస్తుంటారు, ముఖ్య అతిథులు మెసేజ్ ఇస్తుంటారు, సేవ చేయమని. స్నేహంగా ఉండండి, సేవ చేయండి, స్నేహంగా ఉండండి, సేవ చేయండి. ఇది ఒకటే మెసేజ్. ఏ చీఫ్ గెస్ట్ వచ్చి ఇచ్చినా ఇక్కడికి వచ్చి ఇచ్చేది. కాబట్టి దాని చుట్టూ మనం తిరగవలసిన వాళ్ళం. కాబట్టి ఆ సర్వీస్ గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు గొడ్లవెల్లేరు లయన్స్ క్లబ్ గురించి మాట్లాడుకుంటే, గొడ్లవెల్లేరు లయన్స్ క్లబ్బే ఒక సర్వీస్కి ఒక రోల్ మోడల్. గొడ్లవెల్లేరు లయన్స్ క్లబ్ గ్రామీణ ప్రాంతంలో కొద్ది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి మరి 20 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి చేసుకొని లయన్స్ క్లబ్కి 60 సంవత్సరాలు పూర్తయిన క్లబ్బులు కొన్ని ఉన్నాయి, 50 సంవత్సరాలు పూర్తయిన క్లబ్బులు కొన్ని ఉన్నాయి ఇండియాలో. మన జిల్లాలో కూడా 50 సంవత్సరాలు పూర్తయిన క్లబ్బులు ఉన్నాయి, అలాగే 30, 20 అని చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మాత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. ప్రస్తుతం వారికి ఉన్న స్థానం ఏంటంటే గొడ్లవెల్లేరు లయన్స్ క్లబ్కి మరి దేశంలో ప్రత్యేకించి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మన కృష్ణా జిల్లాలో ఏంటంటే వాళ్ళు సర్వీస్లో నెంబర్ 1 అని. ఒక్కసారి గొడ్లవెల్లేరు లయన్స్ క్లబ్ని మనం ఆ రకంగా కరతాళతో అభినందిద్దాం. వారు సర్వీస్లో నెంబర్ 1.
వారు ఇవాళ ఒక ద్వారం పెట్టుకున్నారు, వెంకటాద్రి చౌదరి ద్వారం అని. మరి అలాగే మరి వాళ్ళ క్లబ్లో మరి ఇందాకే వారు వైబీసీ ప్రసాద్ గారు ప్రస్తావించారు. మొదటి ప్రెసిడెంట్, చాప్టర్ ప్రెసిడెంట్ ఆయన ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ గారు గోపీచంద్ గారి గురించి ప్రస్తావించారు, వెంకటాద్రి చౌదరి గారి గురించి ప్రస్తావించారు. ఆయన ప్రస్తుతం బాబాయ్ చౌదరి గారి నాయకత్వంలో ఆ క్లబ్ చక్కగా పనిచేస్తోంది. వీరందరూ పెద్దలు కలిసి చాలా పునాది వేశారు. వారు ఒక సేవా భవన్, అసలు ఇక్కడ సేవా భవన్ అనే ఒక పేరుతో సేవా భవన్ అనే పేరుతో మరి ఒక భవనాన్ని నిర్మించింది వాళ్ళే. దాని పేరే సేవా భవన్ అని పేరు పెట్టుకున్నారు. ఐ హాస్పిటల్ కాదు, లేకపోతే స్కూల్ కాదు, లేకపోతే ఇంకొక మల్టీ సర్వీస్ సెంటర్ అనే పేరు కాకుండా డైరెక్ట్గా సేవా భవన్ అని పేరు పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఒక అన్నదాన కార్యక్రమం చేశారు. అక్షయ పాత్ర పెద్దలు కూడా వినాలి. నా దగ్గరికి వెంకటాద్రి చౌదరి గారు ఒకసారి వచ్చారు. ఆయన ఇంకొకళ్ళు కలిపి ఎంట పెట్టుకుని వచ్చారు. మరి వాళ్ళ కజిన్ బ్రదర్ ఆయన కూడా వచ్చారో లేదు, ఇక్కడ వెంకటేశ్వరరావు గారు అంత పేరు, వాళ్ళిద్దరు కలిసి మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి మా ఊళ్ళో అన్నదాన కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, దీని మీద మీ సలహా తీసుకుందామని వచ్చామన్నారు. వాళ్ళ ఇంటి పేరుతో కొసరాజు ట్రస్ట్ అనే పేరు పెట్టుకుని అలా చేయాలనే ఆలోచనని లయన్స్ క్లబ్ వారి సహకారం కూడా తీసుకోవాలని వారి ఆలోచనని చెప్పారు. చెప్తే వారి రైస్ మిల్ నడుపుతో, గతంలో రైస్ మిల్స్ ఉన్నాయని విన్నాను. రైస్ మిల్ ఉన్న వాళ్ళకి అన్నం భోజనం పెట్టడం తేలిక. అక్షయ పాత్ర అలాంటి వాలంటీర్స్ ఉన్న వారికి భోజనం తయారు చేసి పెట్టడం తేలిక. అక్షయ పాత్ర కాకపోతే ఆ రకంగా వాలంటీర్స్ లేకపోతే పెళ్లి చేసుకునే వారు, పెళ్లి చేసుకున్నా కూడా మరి ఈ రకమైన మరి జీవితం కాకుండా జీవితాన్ని అంకితం చేసిన వారు లాంటి వాలర్స్ వేల మందో లక్షల మందో ఉన్న ఆర్గనైజేషన్ తప్పితే భోజనం తయారు చేసి పెట్టడం అనేది ఎవరికి సాధ్యం కాదు ఈ రోజుల్లో, ఇలాంటి కమర్షియల్ కాలంలో. కాబట్టి ఇలాంటి అందుకే వాటి టేకప్ చేశారు, అందరూ హర్షిస్తున్నారు. కాబట్టి నేను కూడా రైస్ మిల్ ఉన్నవారు అన్నదానం చేయగలరని ఆ రోజే గ్రహించి వెంకటాద్రి చౌదరి గారితో మాట అన్నాను. సలహా కోసం వచ్చారు, మీరు నా దగ్గరే మాటిస్తే కనుక మొదటి చందా నేను ఇవ్వాలనుకుంటున్నాను. కాదండి, వచ్చింది మీ దగ్గరికి సలహా కోసం అండి అన్నారు. నిర్ణయం ఇక్కడే తీసుకుంటారా అన్నాను. మీరు ప్రోత్సహిస్తే తీసుకుంటాను. అయితే వెంటనే 1 లక్ష రూపాయలు తీసి నేను బీరువా నుంచి తెచ్చి ఇచ్చేశాను. సలహా కోసం వచ్చేవాడిని మేము, కానీ నేను డబ్బుల కోసం రాలేదు అన్నారు. కానీ నేను మీకు ఎక్కడ జారిపోతారన్న భయం, సలహా కోసం కాదు. రైస్ మిల్ ఉన్నవారు, వనరులు ఉన్నవారు, డబ్బు ఉన్నవారు, 10 మంది అందున్నవారు ఈ కార్యక్రమం టేకప్ చేయాలి, కానీ మిగతా వాళ్ళు ఎవరు టేకప్ చేయలేరు ఇలాంటి కార్యక్రమాన్ని. అందుకని నేను మీకు సందా ఇస్తున్నాను, మీరు ఎక్కడ జారిపోతారో ఇంటికి వెళ్తానని అని చెప్పి అక్కడక్కడి సందా ఇచ్చాను. ఇస్తే వాళ్ళ ట్రస్ట్ తరఫున లయన్స్ క్లబ్ సహాయం కూడా తీసుకుని మరి కొన్ని సంవత్సరాల పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వారు వీళ్ళకి సన్మానించారు. అన్ని లక్షల మందికి చేశారు. ఇంటింటికి క్యారేజీలు పంపించారు. ఇంటింటికి క్యారేజీలు పంపించి ముసలి వారికి ఇంటింటికి క్యారేజీలు పంపి సంవత్సరాల పాటు అన్నదానం చేసిన ఫ్యామిలీ వెంకటాద్రి చౌదరి గారు, బాబాయ్ చౌదరి గారి ఫ్యామిలీ. కృష్ణా జిల్లా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు పోలీసు వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సన్మానం కూడా చేశారు. అది నాకు గుర్తుకొచ్చింది గొడ్లవల్లేరు అనగానే. అలాగే ఇక్కడ ఈ కాలేజీ గుర్తుకొచ్చింది గొడ్లవల్లేరు అనగానే. గొడ్లవల్లేరు లయన్స్ క్లబ్ వారు కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేశారు, అనేక సర్వీస్ కార్యక్రమాలు చేశారు. ఒకసారి నాకు అదృష్టం ఏంటంటే ఇక్కడ రాగానే ముందు శేషాద్రిరావు గారి విగ్రహానికి మరి పూలమాల వేశారు, వేయడానికి అవకాశం ఇచ్చారు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటాద్రి చౌదరి గారి మరి కృష్ణా జిల్లా ఇందా చెప్పాను, అన్నదానం కృష్ణా జిల్లా చరిత్రలో ఇంటింటికి క్యారేజీలు పంపించి ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, సంవత్సరాల తరబడి అన్ని వేల మందికి అన్ని లక్షల క్యారేజీలు పంపించిన చరిత్ర ఆ టీంకి ఉంది. అలాగే ఇక్కడ ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ పాలిటెక్నిక్ కూడా ఒక రైతు మరి అక్కడే కూర్చుని ఆయన పంచితో అక్కడే కూర్చుని, ఆయనకి ఎక్కడ ఇంగ్లీష్ బాగా వచ్చారో నాకు తెలియదు. మరి ఆయన అబ్బాయిలు 3 ఆయన ఒక ఫ్యామిలీ ట్రస్ట్గా ఏర్పడి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక పాలిటెక్నిక్, ఒక స్కూలు, మరి ఇట్లాంటి ఒక వ్యవస్థ నిర్మించి మరి కృష్ణా జిల్లా చరిత్రలో ఒక రైతు విద్యావేత్త అవ్వచ్చు, విద్యాదానం చేయొచ్చు అని నిరూపించిన మొట్టమొదటి ఊరు ఒక గుడ్లవల్లేరు లయన్స్ మాత్రమే. ఇది ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇందాక చెప్పాడు మా చౌదరి, నాకు వాళ్ళ అబ్బాయి మరి నా స్టూడెంట్ లాగానే ఈ గుడ్లవల్లేరు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రస్తుత ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఇద్దరు కూడా నా స్టూడెంట్సే. రాగానే వచ్చి ఇద్దరు కలిసి వెళ్ళారు.
ఉన్నారా? మా రవీంద్ర ఇద్దరు ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అక్కడే కూర్చున్నారు. ఒక్కసారి వాళ్ళిద్దరికి కరతాళాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఏర్పాట్లన్నింటినీ వాళ్ళే మనకు సహకరించారు. గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్. భగవంతుడు నాకు ఆ ఇద్దరు కూడా నాకు స్టూడెంట్స్. ఇది కూడా ఒక అదృష్టం. కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థే ఒక సర్వీస్. ఇందాక చెప్పిన అన్నదానం ట్రస్టే ఒక సర్వీస్. మూడోది గుడ్లవల్లి లయన్స్ క్లబ్. ఒక క్లబ్లో మరి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక క్లబ్ ప్రెసిడెంట్ సంవత్సరానికి 10 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టేటట్టుగా 1 ఏడు కాదు, 2 ఏడు కాదు, 3 ఏడు కాదు, 4 ఏడు కాదు, 5 ఏడు కాదు, ఎక్కువ సంవత్సరాలు ఆడితే డిస్ట్రిక్ట్ లో బెస్ట్ క్లబ్ వచ్చేది. అన్ని లక్షలు ఖర్చు పెట్టేవారు, డొనేషన్స్ పోగు చేసేవారు. అదొక నిజంగా సేవా సాధన అని పేరు పెట్టినందుకు నిత్యము సేవ జరిగేటట్టుగా చేశారు. ఒక పల్లెటూరులో బిల్డింగ్ కట్టి టౌన్లో మాబోటి క్లబ్లు కూడా కట్టడానికి వీలు కాని పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం మన జిల్లాలో 150 లయన్స్ క్లబ్లు ఉంటే ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో బిల్డింగ్ కట్టడమే కాకుండా వాళ్ళ డబ్బుతోనే కట్టి వాళ్ళ డబ్బుతోనే నిత్యం ఒక్కనాడు ఇంటర్నేషనల్ గ్రాంట్ లాంటి ఏం తీసుకోకుండా నిత్యం సర్వీస్ చేసి ఎక్కువ సంవత్సరాలు సర్వీస్ కి అవార్డు పొందిన ఏకైక వ్యక్తి గుడ్లవల్లి లయన్స్ క్లబ్ మాత్రమే. అలాంటి గుడ్లవల్లి లయన్స్ క్లబ్ నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం జరగటం సర్వీస్ ఇంతకన్నా మనం ఏం చెప్పుకోవాలని 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక రైతు ఈ విద్యా వ్యవస్థ నిర్మిస్తే వెంకటాద్రి చౌదరి గారు వాళ్ళ కుటుంబం తరపున ఒక కొన్ని లక్షల మందికి క్యారేజీలు పంపిస్తే గుడ్లవల్లి లయన్స్ క్లబ్ వారు ఒక 100 మంది సభ్యులు కలిపి ఆంధ్రప్రదేశ్ అందరూ మెచ్చుకునేటట్టుగా సర్వీస్ సేవా సదన్ జరిగిస్తే మనం ఇంతకన్నా మించి ప్రత్యక్ష ఎగ్జాంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏమి దొరకవు. మీకు నచ్చితే ఈ 3టికి ఒకసారి బాగా పడబడ్డారు. నచ్చితే కొట్టమంటే ఎంత బాగా కొట్టారో దాన్ని బట్టి బాగా నచ్చినట్టు అర్థం. సర్వీస్ గురించి ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడికి వెళ్తే దొరకవండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ ఆదరించాం. మరి అలాంటి మరి గుడ్లవల్లి వారు ఇందాక చెప్పారు వైపీసీ ప్రసాద్ గారు. మరి ఇందాక ఇక వైపీసీ ప్రసాద్ గారి నాయకత్వం ఎంతమంది హెమాహెంగీల మధ్యలోంచి ఆయన గవర్నర్ అయ్యాడు. ఆయన ఇందాక చెప్పాడే ఆయన భార్యకు బంగారం అన్నారు. ఆయన నేనేమంటాను వైపీసీ ప్రసాద్ గారే ఒక బంగారం, అందుకే భార్యని బంగారం అన్నాడు, అందరినీ బంగారం అన్నాడు. లేకపోతే ఆయన బంగారం కాబట్టి అందరికి నోటు కూడా మాట రాదు. ఒక్కసారి వైపీసీ ప్రసాద్ గారు బంగారం కాబట్టి మనందరం మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఆయనే బంగారం, ఆయన బంగారం కాబట్టి ఆయన భార్యని బంగారం అన్నాడండి. ఇది కూడా ఒక లాజిక్. అసలు చాలా మంది మగవాడు అంత నోటు తెలిసి అంత తొందరగా అనలేరు. అహంకారం అడ్డు. కాబట్టి ఆ రకంగా మరి ఆయన బంగారం కాబట్టి ఆయన భార్యను బంగారం అన్నాడు. వాళ్ళిద్దరు బంగారం కాబట్టి ఈ గుడ్లవల్లి లయన్స్ క్లబ్ నుంచి ఎంత చక్కగా మరి వారు గవర్నర్షిప్ చేసి ఇంతమంది హెమాయన్ల మధ్యలో వారు చక్కగా ఈ పాత్ర పోషించి ఈ రోజు ఇంతమంది మనందరం రావడానికి కారకులయ్యి వారు ఆయన ముందే చెప్పారు నేను ఫార్మర్ని. అందుకే ఆయన భగవంతుడు ఏం చేశాడంటే వ్యవసాయం చేసే ఇంట్రెస్ట్తో పాటు పొలాలు కొనే ఇంట్రెస్ట్ పెంచాడు. మనిషి బంగారం కాబట్టి పొలాలు చేసేవాడు ఎవరు బాగుపడలా, పొలాలు కొనేవాడు బాగుపడుతున్నాడు. అందుకే భగవంతుడు ఈయన బంగారం కాబట్టి ఆయనకు అదృష్టం ఇచ్చాడు. పొలాలు కొని ఆయనకి ఒక ఏమన్నారు దాన్ని ఒక హాబీ లాంటిది కలగజేశాడు. ఆయన బేసిక్గా టీచర్ అయ్యి పొలాలు కొనే హాబీ ఇచ్చాడు కాబట్టి వాడు కోటీశ్వరుడు అయ్యాడు. బేసిక్గా బంగారం కాబట్టి భగవంతుడు సేవ చేసిన వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు మంచి చేస్తాడండి. నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. ఆయన కష్టపడి పైకి వచ్చాడు. రైతు పని చేశాడు. ఇందాకే చెప్పాడు మార్కెట్కి వెళ్ళి పలాందన్నానని చెప్పాడు. అలాగే టీచర్గా 35 ఏళ్ళు ఒకే కాలేజీలో పనిచేశాడు. మంచి వ్యక్తి. భార్యని కూడా బంగారం, బిడ్డలు బంగారం అన్నాడు. మనందరినీ బంగారం అనే మంచి స్వభావం ఉంది. ఇంతమంది పీడీజీలు అందరికీ ఒక్కరితో చిన్న పేచీ లేకుండా గటాన్ని కాగలుగుతున్నాడు అంటే ఆయన అంత బంగారం. చూడండి మరొక్కసారి చాలా బ్రహ్మాండంగా ఆయనకి చప్పట్లు కొట్టి ఆయన మనస్ఫూర్తిగా ఇవాళ మనం వచ్చిందే ఆయన నాయకత్వంలో పనిచేయటానికి, వచ్చిందే మనందరం ఆయన నాయకత్వంలో పనిచేయటానికి. దానికే ప్రమాణ స్వీకారం. ఒక్కసారి లేచి నిలబడండి మీరు కూడా. కాబట్టి క్యాబినెట్ ఇన్స్టాల్ చేసే ముందు వైపీసీ ప్రసాద్ బంగారం వంటి వైపీసీ ప్రసాద్ గారు, బంగారం లాంటి వారి శ్రీమతి, వారిద్దరు నాయకత్వంలో ఈ సంవత్సరం మనందరం ఫార్మర్స్ ఉపయోగపడే వాటికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని సేవా కార్యక్రమాలు బాగా చేస్తూ గుడ్లవల్లి లయన్స్ క్లబ్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మన ఇంటర్నేషనల్ ఆఫీసాలను స్ఫూర్తిగా తీసుకుంటూ అక్షయ వార్తని స్ఫూర్తిగా తీసుకుంటూ సర్వీస్ చేస్తామని ఒక్కసారి మనం ప్రమాణం తెలుసుకుంటే చప్పట్లు కొట్టి చాలా నాయకత్వాన్ని బలపరుస్తుంది.